అందుకే నమస్కారం. క్యాట్లిస్ట్ ఎస్పీ ఛానల్ ఇద్దాం అనుకున్నా, బట్ ఏపీ ఛానల్ ఇస్తున్నా. మొన్న కాకినాడ నుంచి సామర్లకోట వెళ్ళే ఇది అక్కడ ఒక కానిస్టేబుల్ జయశాంతి, ఆమె రంగంపేట పోలీస్ స్టేషన్. ఆమె ఎక్కడైతే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుందో అక్కడ ఆమె కాకి డ్రెస్సులో ఉంది. ఆమె దగ్గర ఒక పిల్లోడు కూడా ఉన్నాడు, చిన్న కొడుకు. అంత ఆశ్చర్యపోయారు, ఇంత నైట్లో పిల్లోడిని వేసుకొని ఈమెంటి డ్యూటీ చేస్తుందని. వెళ్ళి అడిగితే ఇది నా డ్యూటీ కాదండి, పోలీస్ యూనిఫామ్లో ఉన్నా కదా, అంబులెన్స్ దారి కావాలి, ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది, సో నన్ను చూస్తే కొంచెం కంట్రోల్ అవుతారని చెప్పేసి డ్యూటీ చేస్తానండి అని చెప్పేసాను. వీడియో మొత్తం వైరల్ అయింది. అది కాస్త హోంమంత్రి అనిత గారి దాకా వెళ్ళింది. ఇక ఆమె ఫోన్ చేసి మరీ అప్రిషియేట్ చేసేసి, చాలా బాగా చేశామ్మా, డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టామ్మా అన్నప్పుడు, మేడం థ్యాంక్ యూ మేడం, మీరు నాకు ఇన్స్పిరేషన్ మేడం, మిమ్మల్ని కలవడం మేడం అంటే చక్కగా అనిత గారు అపాయింట్మెంట్ ఇచ్చి మరి ఈరోజు విజయవాడ పిలిపించి మరి ఈమె జయశాంతి పోలీస్ కానిస్టేబుల్ రంగంపేట పోలీస్ స్టేషన్. వాళ్ళ హస్బెండ్ పల్నాడు జిల్లాలో ఎక్కడో విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరు పోలీసులే. ఇద్దరు ఇంటికి పిలిపించుకొని బ్రేక్ఫాస్ట్ చేసి చక్కగా వాళ్ళకి బట్టలు పెట్టేసి సంతోషంగా సాగనంపుకున్నారు. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఇప్పటికీ నాకు డిపార్ట్మెంట్ అంటే ఎందుకు అంత ఇష్టం అంటే, పోలీసులలో ఎక్కడో ఒకరిద్దరు ఎదవలు ఉండొచ్చు రా బాబు, మంచి వాళ్ళు రా బాబు, అన్నీ వదిలేసి మన కోసం కష్టపడుతూ ఉంటారు. పైనుండే పొలిటికల్ ప్రెజరు, పైనుంచే ఆఫీసుల ప్రెజరు, వీటి వల్ల కొన్నిసార్లు మీరు వారు మీకు కర్కశంగా అనిపించినా వాటి మంచి వాళ్ళు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఎస్, ఇప్పటికీ చెప్తా, ప్రతి చోట శనిగాళ్ళు తేడాగాలు ఉన్నట్టే డిపార్ట్మెంట్ ఉండొచ్చు, బట్ మనిషి వాళ్ళు. సో ఇంటెన్షన్ మరి ఇక్కడ మెయిన్గా ఈ వీడియోకి మంచిని ఎంకరేజ్ చేద్దాం, డిపార్ట్మెంట్ని గౌరవిద్దాం, అందులో విధుల్లో ఉన్నటువంటి పోలీసులకి వాళ్ళ విధులకి ఆటంకం కలిగించకుండా సహకరిద్దాం. అంతిమంగా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని మరొకసారి అనిత గారు ప్రూవ్ చేశారు. అదే ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ తన డ్యూటీ కాకపోయినా డ్యూటీ చేసి ట్రాఫిక్ని చక్కదిద్దింది. అది చూసి ప్రజలంతా శభాష్ అన్నారు. శభాష్ అన్నటువంటి ఆమెని మరి అభినందించాలి కదా, ఆమె కోరిక తీర్చాలి కదా. ఆమె కోరిక ఏంటి, అనిత గారితో ఫోటో దిగటం. అట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేశారు అండ్ సరదా కాసేపు మాట్లాడుకున్నారు, బట్టలు కూడా పెట్టి పంపించారు. ఆల్రెడీ జయశాంతి గారికి ఆ జిల్లా ఎస్పీ మీద రివార్డు కూడా ఇచ్చినట్టున్నారు. అంటే మన డ్యూటీ మనం చేస్తే సవ్యంగా ఆటోమేటిక్గా మనకి రావాల్సిన ప్రశంసలన్నీ కూడా వస్తాయి.